shit, man. Oh shit. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాస్ ఫీలింగ్. ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. అలాంటి అన్ని పెట్టుకోకు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో అంటే చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకున్నా. ఎందుకు? ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బాగుండావా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. తింటావా? ఏం చేస్తుంటావు? రమ్మంటావా రాయలసీమ? నాకే బతుకోదు. A few moments later. ఏంట్రా ఇది? నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు గ్యారంటీ. ఏంట్రా అది? ఏం జరుగుతుందిరా ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఎవడి లేకపోతే వాట్ ఈస్ కమిడియన్ రా. జన సైనికులు ఉన్నవాళ్ళు తక్కువే లేదు. యు ఆర్ ఎ ట్రూ కమిడియన్. జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్ లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికి వితౌట్ షుగర్ అని శంక నాకు. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. చచ్చిపోతావు రా డైనోసర్. అక్కడ పారిపో. చిచ్చి పర్సనల్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తారు సార్. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. మాకు తెలుసులేరా. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. అబ్బా సాయిరామ్. డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? ఎవడు తెలుసు? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఇంక చాలా భయాన్ని నీతులు వినడెందుకు? నేను ఏమన్నా స్వీప్ గాని అనుకున్నావా? ఫాల్తుగా. ప్లీజ్ లైక్, షేర్,
సబ్స్క్రైబ్